రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఇందాక పట్టాబ్ గారు చెప్పినట్టుగా ముగ్గురిని బాబు గతంలో 4 ఏళ్ళు పరిపాలించారు, చాలా పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, చెయ్యండి జాగ్రత్తగానే. దానికి డెడ్ లైన్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే, నేను నెక్స్ట్ 3 years లో కట్టి చూపించాలా, లాస్ట్ 1 year నాకేం ఉండకూడదు అంటే చాలా ఉంటాయి చేయడానికి, అది వేరే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఉత్తరాంధ్రకి మీకు రాజధాని నిర్మాణంతో పాటుగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఉత్తరాంధ్ర చూడండి, అనకాపల్లికి సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి 1.4 అంటే జార్ఖండ్కి వెళ్ళాల్సిన మెట్టల స్టీల్ ప్లాంట్ అనకాపల్లి లాక్కొచ్చేసారు. ఇవాళ ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేసాడండి పెద్ద ఆర్టికల్, జార్ఖండ్కి వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది ఆర్సిల్ మెట్టల్ది 1.4 lakh crore ప్రాజెక్ట్ అని. సో గర్వకారణం కదండి. ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఇంకా చేస్తే సహకరించండి, సరదాగా చెప్పండి. సద్విమర్శకి గఫూర్ గారు చేసినా, పద్మశ్రీ గారు చేసినా, ఎవరు చేసినా, మీరు చేసినా యాక్సెప్టెడ్. చంద్రబాబు గారు ఏదో కక్షలు కార్పణాలు పెట్టుకునే మనిషి కాదు. ఎవరన్నా ఇగో ఇది కాదండి ఇది చెయ్యండి అంటే చేస్తాడు, ఆలోచిస్తాడు. ఆయన ఎక్స్పీరియన్స్ కాబట్టే ఇవాళ ఎన్ని దెబ్బలు తినొచ్చి ఇవాళ రాష్ట్రానికి దారిలో పెట్టాలా, గాడిలో పెట్టాలా, రాష్ట్రానికి ముందు తీసుకెళ్లాలా, ఇంకా ఏం చేయాలా, ఏం ప్రాజెక్టులు తేవాలా, ఆయన దగ్గర మొత్తం సిస్టమ్ ఉంది. సో అంచేత ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. పొగడ్తలేం కాదండి, చెప్పుకున్నారు వాళ్ళు, అంతే ఉన్నది అన్నట్టు చెప్పారు, మాట్లాడారు. దాంట్లో పొగడ్తే ఉందండి. మనకు నచ్చకపోతే వాళ్ళిద్దరూ మాట్లాడిన పొగడ్తగా కనబడుద్ది. నచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా చప్పట్లు కొట్టారు, బాగుంది భలే మాట్లాడారు అనుకున్నారు వాళ్ళు. సో ఎవరు ఏం మాట్లాడినా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాము, రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము. ఏ విధంగా పద్మశ్రీ గారు ఒప్పుకున్నారు, మన ఫరూక్ గారు రాజకీయాల్లో